వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నందిగామ సురేష్ని పరామర్శించబోతున్నాడు. ఏంటి ఓదార్పు యాత్ర? మొన్న పిన్నెల్లి, ఇప్పుడు నందిగామ సురేష్. ఒక పక్క వరద బాధితుల్ని పరామర్శించలేదు. నందిగామ సురేష్ని పరామర్శించడంలో ఏదో కుట్ర కోణం ఉంది. ఏంటి అది? దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. వైసీపీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రల్లో ఎవరెవరితో చేస్తున్నాడనే దానిపైన నిజంగా ఒక పెద్ద చర్చ నడుస్తూ వస్తుంది. ఓ పక్క విజయవాడ వరద బాధితులు ఒక పక్క అయితే, దాని పక్కనే ఉన్న గుంటూరు జైలుకి వస్తున్నాడు ఇప్పుడు జగన్. అదిగాక నందిగామ సురేష్ ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి కావచ్చు, అదిగాక ప్రకాశం బ్యారేజ్కి బోట్లతో గుద్దించే దాంట్లో ప్రధాన సూత్రధారైనటువంటి ఒక నందిగామ సురేష్. సో ఏం చెప్పకూడదు, ఏం చెప్పాలని చెప్పబోతున్నాడా? అసలుకి ఈ యొక్క పరామర్శించే దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మౌనం. ఏం చెప్పాలి? ఇప్పుడు జైళ్ళల్లోకి వెళ్ళి పరామర్శించి రావడం, ఎవరిని పరామర్శిస్తున్నాడు? ఈవీఎంలని బద్దలు కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని పరామర్శించి వచ్చి, ఆ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా లోతుగా ఇరికిచ్చాడు. పాల్గొట్టాడు అని కన్ఫర్మ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ దెబ్బతోటి ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వైసీపీ వద్దు, నాకు ఈ జగన్ వద్దు అని చెప్పి వెళ్ళిపోయి బెంగళూరులో ఉంటున్నాడు. ఇక్కడ లేడు. కనిపించాడా మీకు ఎప్పుడన్నా? లేదు. ఇంక లేడు మళ్ళీ. అంటే జగన్మోహన్ రెడ్డి అట్లా వెళ్ళి పరామర్శించి ఇరికిస్తున్నాడు వీళ్ళందరినీ. ఇప్పుడు ఈ నందిగం సురేష్, ఇతను చాలా ఇంపార్టెంట్ లీడర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి ముఖ్యమైన నాయకుడు. అసలు రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఈ నందిగం సురేష్ని ఒక పెద్ద క్యారెక్టర్ పెట్టి క్యాండిడేట్లు అనౌన్స్మెంట్ అంతా ఈతనే చదువుతూ ఉంటే, చివరికి తన పేరు రాగానే అతను సంభ్రమాశ్చర్యాలకు గురైపోయి, అన్నా నాలాంటి సామాన్యుడికి నువ్వు టికెట్ ఇచ్చావు, నువ్వు దేవుడివి అని చెప్పి ఆ సినిమాలో, అదేదో సినిమా ఉంది కదా, జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేయటానికి రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలో సీన్ ఇది. అటువంటి గొప్ప నాయకుడు నందిగం సురేష్. ఈ నందిగం సురేష్ని అంటే మామూలుగా చాలామంది ఏమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడు. ఎట్లా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళల్లో నిందితుడు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ ప్రకాశం బ్యారేజీకి బోట్లు పంపించి గుద్దించటం, వరద బాధితులని ఆదుకోవాల్సిన ఈ లీడర్లందరూ కలిసి ప్రైవేటు పడవలు నడిపి ఎక్కువ డబ్బులు గుంజటం, ఇసుక దంద, కృష్ణానదిలో ఇసుక తోడి ఆ బోట్ల ద్వారా అమ్ముకోవటం, అక్రమ మద్యం, ఇవన్నీ కూడా ఇదంతా పెద్ద సిండికేట్. ఈ సిండికేట్లో ఇప్పుడు ఏంటి అంటే, ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన అటాక్ కేసులో ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మామూలుగా ఏంటి అంటే, మామూలు పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ నాయకుల్ని వెళ్ళి పరామర్శించటం అంటే, జైల్లో ఉన్నా ఎక్కడున్నా, కొంతమంది హాస్పిటల్లో ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళి ఇదేమి తప్పని నేను అన్ను. ఇదేదో తప్పు అటెట్ట పరామర్శిస్తాడు అని నేను అన్ను. కానీ ఇప్పుడు నందిగం సురేష్ మీద కొత్త ఎలిగేషన్లు వచ్చి ఉన్నాయి. ఏంటి? పడవలు, విజయవాడలో పడవలు నడపటం, ప్రకాశం బ్యారేజీ మీద వదిలిన పడవలు 40-50 టన్నుల వెయిట్ ఉన్న పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజీని బలంగా గుద్దితే, వరద నీటి ఫోర్స్కి వచ్చి గుద్దితే, ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం బాగుండి బ్యారేజీకి డ్యామేజ్ కాలేదు, కానీ లేకపోతే పెను ఉత్పాతం సంభవించింది. ఆ నేరానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నందిగం సురేష్. ఏవైతే బోట్లు కొట్టుకు రావటం కాదు, ఏవైతే బోట్లు వదిలారో ఆ 3 బోట్లలో ఒకటి నందిగం సురేష్ అనుచరుడిది. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
వాళ్ళని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. నందిగం సురేష్ పేరు బయట బాగా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. తలసెల్ల రఘురాము, నందిగం సురేష్, వీళ్ళ బోట్లే అవి, వీళ్ళ మనుషులే వాటిని నడుపుతున్నారు, వీళ్ళే వాటిని నడిపిస్తున్నారు అన్న చర్చ బాగా నడుస్తున్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నందిగం సురేష్ని పరామర్శించటం అనేదే ఇక్కడ కీలకమైన విషయం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి జరిగినటువంటి కేసులో నందిగం సురేష్ని హైదరాబాద్లో అదుపులో తీసుకున్నారు. కానీ అప్పుడెప్పుడు కూడా జగన్ వెళ్ళి పరామర్శిస్తాడన్న వార్తలు అయితే రాలేదు. ఎప్పుడైతే నందిగామ సురేష్కి సంబంధించిన బోట్లే ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టాయని చెప్పేసి అన్న తర్వాతే తను వెళ్ళి పరామర్శిస్తున్నాడని చెప్పేసి అన్నాడు. అయితే యాక్చువల్గా పరామర్శించేది బోట్ల విషయం గురించి అంటారా, లేదా దేని గురించి అంటే ఏం చెప్తారు? దేని గురించి మాట్లాడతాడో తెలియదు. ఇప్పుడు మీరన్నట్టు బోట్ల విషయం మాట్లాడాడు అనుకోండి, అందులో మరి ఎవరెవరి పేర్లు వస్తాయో మనకు తెలియదు. అంటే బోట్లు వదిలి ఢీకొట్టి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేసేలాగా మరి ప్లాన్ ఎవరేశారో మనకు తెలియదు. ప్లస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్కి సంబంధించి కూడా లోతైన కుట్ర ఉంటుంది. అంటే ఎవరో చెబితే తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడా, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడా, ఎవరు చెప్పారో మరి. అంటే ఎవరో ఒకళ్ళు చెబితే తప్ప వీళ్ళు కూడా అంత సాహసించి చేయలేరు కదా. తెలుగుదేశం ప్రధాన కార్యాలయం మీద అటాక్ చేయటం అంటే మొత్తం అప్పుడు ఆ తర్వాత దాడి జరిగిన తర్వాత అప్పటి డీజీపీ ఈ సంఘటనని సపోర్ట్ చేసిన విధానం చూస్తే కూడా పెద్దవాళ్ళు లేదే మరి డీజీపీ అంత సపోర్ట్ చేయడు కదా. అందుకని నేను అనేది ఏంటి అంటే అందులో కుట్రకోణం ఉంది, ఇందులో కుట్రకోణం ఉంది. ఈ రెండు కుట్రల్లో పాత్రధారులు దాదాపుగా ఒకళ్ళే ఉండటానికి అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది. నేను ఎవరున్నారనేది కూడా నేను చెప్పట్లేదు, అది పోలీసు దర్యాప్తులో తేలాల్సిన అంశము. పాత్రధారులు వీళ్ళు కానీ సూత్రధారులు ఎవరెవరు ఉన్నారు అనేది బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సూత్రధారులు వేరే వాళ్ళు ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఆ కంపెనీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రొపరేటర్ తీసుకుంటాడు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అంతే కదా. అట్లా ఇందులో కూడా ఎవరు మరి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? పాత్రధారులు అయితే కొన్ని పేర్లు అయితే వచ్చినాయి 2 కేసులకి సంబంధించి. ఏది పడవల కేసుకి సంబంధించి వచ్చింది, టీడీపీ ఆఫీస్ మీద అటాక్కి సంబంధించి కూడా పేర్లు వచ్చినాయి. అక్కడ అదనంగా ఎవరు ఉన్నారంటే లేళ్లాపిరెడ్డి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా జగన్మోహన్ రెడ్డికి చాలా కావాల్సిన వాళ్ళు. ఈ పడవల విషయంలో కూడా తలసెల్ల రఘురాము ఉన్నాడు. తలసెల్ల రఘురాము కార్యాలయ కార్యదర్శి వైసీపీలో, జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత ఆప్తుడు. సో అందుకని ఇది ఎటు డైవర్షన్ వెళ్ళిపోతుంది, ఏ డైరెక్షన్లో కేసు వెళ్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం. మనం ఊహించటం కూడా అదంత కరెక్ట్ కాదు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నందిగం సురేష్ని పరామర్శించి ఏమన్నా గైడెన్స్ ఇస్తాడా, ఇట్లా చెప్పు, ఈ పేరు చెప్పు, ఈ పేరు చెప్పమాక అని ఏదన్నా చెప్తాడా, లేదు నోరు తెరవమాక వాళ్ళు ఏం చేసినా కానీ నువ్వు నోరు తెరిచావంటే అందరూ దొరుకుతారు అని ఏదన్నా చెప్తాడా, లేదు పార్టీ ఇంట్రెస్ట్ కాపాడు సురేష్ అని ఏదన్నా బతిలాడతాడా, లేదు నువ్వేదన్నా నోరు జారి చెబితే కొంచెం కష్టం అవుతుందని ఏమన్నా బెదిరిస్తాడా, మనకు తెలియదు. ఇవన్నీ కూడా ప్రాబబిలిటీస్. ఇప్పుడు నేను చెప్పిన 4 కూడా జరగటానికి అవకాశం ఉంది. కానీ మనం ఇది జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇది పరామర్శించి వస్తాడు, ఇది చెప్తాడు అనేది మనం ఎట్లా చెప్తాం? మనం చెప్పలేం. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఇట్లా జైలుకి వెళ్ళి పరామర్శించి రావటం అదంతా కూడా వాళ్ళ పార్టీలోనే చాలా పెద్ద చర్చ జరుగుతున్నది. అయితే విజయవాడకి సంబంధించి ముప్పు ప్రాంతాల్లో ఎవరైతే వైసీపీకి సంబంధించిన నేతలు వచ్చారో వాళ్ళని తరిమి కొట్టడం మనం చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ గుంటూరుకు సంబంధించినటువంటి విషయంలో నందిగామ సురేష్ని పరామర్శిస్తానికి వెళ్తున్న జగన్ని కూడా ఏదైతే విజయవాడ బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా అడ్డుకోబోతున్నారనే వార్త మొత్తం కొంచెం సంచలనం కింద మారింది. సో
ఇలా అడ్డుకునే అవకాశం ఉందంటారా? ఏమంటారు? అంటే ఇప్పుడు బాధల్లో ఉన్నారు పాపం, విజయవాడ ప్రజలందరూ బాధల్లో ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని తీసుకొని వాళ్ళు కోలుకుంటున్నారు. ఇప్పుడు నిత్యావసర వస్తువులు 10వ రోజు ఇవాళ నిత్యావసర వస్తువుల సరఫరా కూడా సక్రమంగా జరుగుతూనే ఉంది, అన్నీ వస్తున్నాయి. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డిని మొత్తం గరావు చేసి అంత ఓపిక ఎవడుకుంది? బహుశా అటువంటివి ఏమీ జరగకపోవచ్చు, అటువంటిది జరగటానికి ఆస్కారం కూడా లేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి నేచర్ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ₹1 కోటి పరిహారం ప్రకటించాడు, ఇవ్వలేదు. ఇది మొదటిసారి కాదు. హుదూదులో ప్రకటించాడు, తిత్లీ తుఫాన్ అప్పుడు ప్రకటించాడు, ఇప్పుడు ప్రకటించాడు. ప్రకటించింది ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఇటువంటి విషయాలన్నీ తెలుసు. ప్లస్ అదిగాక జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చేస్తాడు అట్లా. ఇంకొకటి ఏంటంటే మీరు ప్రొటెస్ట్ చెప్పడానికి వీలు లేదు అని ఎందుకు చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి రావటానికి ఒక 2 గంటలు 3 గంటల ముందరే అక్కడికి బయట నుంచి తన మనుషులు వచ్చేస్తారు. వచ్చేసి జై జగన్, సీఎం జగన్ అని అరుస్తూ ఉంటారు. అది ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్. అది అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉంటే అడ్వాన్స్ టీమ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. వాళ్ళు రూట్లంతా వాళ్ళే ఉంటారు. ఆయన కారు దిగుతుండగా సీఎం 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 అని అరుస్తూ ఉంటారు. అవన్నీ అడ్వాన్స్ టీములు. ఆ అడ్వాన్స్ టీముల్ని పంపించి వీడియోలు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇచ్చుకుంటుంటారు. మొత్తం ఎట్లా ఎలివేషన్ ఇస్తారంటే అందరూ సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు. దాన్ని వీడియో తీస్తారు, సోషల్ మీడియాలో పెట్టి, అయ్యా ఇంత ప్రజాదరణ ఉన్న మహానాయకుడివయ్యా, నువ్వెట్ట ఓడిపోయావయ్యా, అసలు నిన్నెవరు ఓడించారయ్యా, నిన్ను ప్రజలు గెలిపించారయ్యా అని ఒక పెద్ద ఇది పెడతారన్నమాట. పెట్టేసి సోషల్ మీడియాలో దాన్ని చాలా సీరియస్గా ప్రచారం చేస్తారు. ఆ ఎలివేషన్, వీటిని ఎలివేషన్ వీడియోలు అంటారు. మనం చూసాం కదా, మనం ప్రభాస్ సినిమా సాలార్లో ఏదో ఉంది. అందులో ప్రభాస్ ఒక అడుగు వేస్తే మిగిలిన వాళ్ళు 10 అడుగులు వేస్తే ప్రభాస్ ఒక్క అడుగు వేసేలాగా చూపిస్తారు ట్రిక్ ఫోటోగ్రఫీలో. అంటే అంత ఎలివేషన్లో చూపిస్తారు అన్నమాట. దాన్ని అంతా ఎలివేషన్ అంటారు. అటువంటి ఎలివేషన్ వీడియోలు తయారు చేయటంలో జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా టీం స్పెషలిస్టులు. కానీ గతంలో చూసుకుంటే కేఏ పాల్ వచ్చినప్పుడు కూడా సీఎం అని అడిచారు. సో ఇద్దరికి ఒకే పోలిక అని చెప్పి అనుకోవచ్చా? మనం అట్లా అనడానికి వీలు లేదు. కేఏ పాల్ అడ్వాన్స్ టీములు పంపించాడు, నాకు తెలిసి పంపించాడు. కేఏ పాల్కి కూడా అరుస్తారు, కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాగా అడ్వాన్స్ టీములు పంపించేసి ఆ అడ్వాన్స్ టీములు అక్కడికి వెళ్ళిపోయి అక్కడక్కడ టీ బంకులు వాటిలో అక్కడ కూర్చొని హోటళ్ళలో టిఫిన్ చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి రాగానే వచ్చేసి సీఎం సీఎం అని అరుస్తుంటారు అనమాట. ఆ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉంటుంది. అది తప్పు అని అనడానికి కూడా వీలు లేదు. జగన్మోహన్ రెడ్డి అలవాటు అది. ఎలివేషన్ వీడియోలు చేయాలంటే మరి ఇటువంటివన్నీ చేసుకోవాలి కదా. అందుకని వరద బాధితులు ఇంతమంది ఉంటారు కాబట్టి వరద బాధితులు వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని గొడవ చేసే అంత సిచ్యుయేషన్ అట్లా ఉండదు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇటువంటివి చాలా ఆపేవాడు. మొత్తం ప్రతిపక్షాలు ఏదైనా తెలుగుదేశం వచ్చినా, జనసేన వచ్చినా, బీజేపీ ఎవరు వచ్చినా కానీ అసలు బయటికి జనం వస్తే అందరినీ ఆపేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆపట్లేదు కదా. అది జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్. అందుకని ఆ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని అడ్వాన్స్ టీముల్ని పంపించి సీఎం అని అరిపించుకొని, నేను చెప్పా కదా సీఎం అని అరిచి ఎలివేషన్ వీడియోలు చేసుకోవటానికి తాపత్రయపడుతుంటారు. అది పెద్ద ప్రజలు కూడా ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. కాబట్టి ఆయన ఎవరిని నందిగం సురేష్ని పరామర్శించిన, ఇంకా భవిష్యత్తులో ఇంకా మరి చాలామందిని జైలుకి వెళ్ళి మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఓదార్పు యాత్ర చేయాల్సిన పరిస్థితి అయితే కనపడుతున్నది. ఎందుకంటే ఇంకా కొంతమంది ఇప్పుడు బోట్ల విషయంలో 2 అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలే. ఇట్లా మరి ఇంకా ముందు ఎన్ని కేసులు ఉంటాయో వాళ్ళందరినీ మరి. ఇంకొకటి నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అది మరి మీరు క్లారిఫై చేయాలి.
వీళ్ళందరూ పార్టీ నాయకులు కాబట్టి పరామర్శిస్తున్నాడు. రేపొద్దున బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండి, మాజీ ఎండి వాసుదేవరెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ ఎండి వెంకటరెడ్డి, వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కూడా పరామర్శిస్తాడా లేదా మీరు చెప్పండి. అంటే నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. రేపు పొద్దున ఈయన పైన ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో 30 కేసులు, ఈయన అరెస్ట్ అయితే ఎవరు వచ్చి ఓదారుస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద. అది అందువల్ల ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అన్నీ తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరన్నా ఆఫీసర్లు అరెస్ట్ అయితే వాళ్ళని కూడా పరామర్శిస్తారా అనేది నా ప్రశ్న. ఆయనే జైలుకి వెళ్తే ఆయన ఎవరు పరామర్శిస్తారనేది మీ ప్రశ్న. చూద్దాం, మన ఇద్దరి ప్రశ్నలకు కూడా సమాధానం దొరకాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మన ఇద్దరు ప్రశ్నలకి కింద కామెంట్స్ రూపంలో ప్రేక్షకులు ఏం చెప్తారో చూద్దాం. మరి నమస్తే. నమస్కారం అండి.